బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. మనం ఆరాధిస్తూ ఉన్నాం, అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. 5 నామాలు ఉన్నాయి ఆయనకి 5 నామాల ద్వారా ఆయన మహిమపరచబడుతూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆరాధనలోకి వెళ్ళిపోతాము. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. మనం ఆరాధిస్తూ ఉన్నాం, అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. 5 నామాలు ఉన్నాయి ఆయనకి 5 నామాల ద్వారా ఆయన మహిమపరచబడుతూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆశ్చర్యకరుడు అని చెప్పి ఆయనకు ఊరికే పేరు రాలేదు. ఆ ముందు ఒక మాట ఉంటుంది కదా, ఈ కుమారుడంట మనకి అనుగ్రహింపబడ్డాడంట. ఏ కుమారుడు? ఆశ్చర్యకరుడు. అనుగ్రహం అంటే గిఫ్ట్. ఈ ఆశ్చర్యకరుడిని మనకి గిఫ్ట్గా పరలోకం నుండి దేవుడు పంపించాడు. ఆయనకి ఎంతో గొప్ప ఉంది పరలోకంలో. ఆయనకి దూతలు పొగుడుతూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. ఆయనకి చాలా పేరు ఉంది, ఘనత ఉంది. కానీ ఆ ఘనత అంతా వదిలేసి ఆయన భూమి మీదకి వచ్చాడు ఒక ఆశ్చర్యకరుడు వలె. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన చేసే బోధలన్నీ ఆశ్చర్యం. ఆయన ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించమన్నాడు. ఆయన బోధల ఆశ్చర్యం, ఆయన మరణమే ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం. ఆయన చెప్పే ప్రతి మాట, ప్రతి వాక్కు, ఆయన ప్రవర్తన ప్రతిదీ ఆశ్చర్యం. కాబట్టి ఆయనకి ఆశ్చర్యకరుడు అని పేరు వచ్చింది. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించుకోవడం మనం ఎంతో ధన్యులం. ఒక మాట ఉంటుంది బైబిల్లో, దేవుణ్ణి నమ్ముకొనటమే చాలా ధన్యత అంట. కానీ అదే దేవుణ్ణి నమ్ముకొని మనం ఆరాధిస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, అదే దేవునికి ప్రార్థనలు చేస్తున్నాం. మనం చేసిన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళి మరలా రిప్లై వస్తుంది మనకి. మరి ఇంకెంత ధన్యత మనకి. అదే దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఇంకెంత ధన్యత. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. ఈరోజు ఆ ఆశ్చర్యకరుడు మన జీవితాల్లో కూడా ఒక ఆశ్చర్య కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. జరిగించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మన పూర్ణ హృదయంతో, ఆత్మతో ఆయనే దేవుడు, ఆయన నిజ రక్షకుడు అని చెప్పి ఆయన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడదామండి. ఒక్కసారి లేచి నిలబడుతూ, యేసయ్యా నీకు స్తోత్రం దేవా. అందరూ కూడా కళ్ళు మూసుకుని, అయ్యా గొప్ప దేవుడు అయ్యా, సర్వశక్తిమంతుడవు, జాలిగల దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు తండ్రి. నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రములు.